10వ తరగతి విద్యార్థులకు శుభోదయం తెలియజేస్తూ తెలుగు నిధి 99 ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతిలోని మొట్టమొదటి పాఠ్యాంశమైన ప్రత్యక్ష దైవాల పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. అందులో మనకి స్టార్ గుర్తు ఉన్నటువంటి పద్యము, అది 8 మార్కులకి పబ్లిక్లో వచ్చే అవకాశం ఉంది కనుక దాని యొక్క ప్రతిపదార్థము తెలుసుకునే ముందు పద్యం గురించి చూద్దాం. ఎంతయు వృద్ధులై తమకు నీవు ఒకరుండవ తెప్పగాగన్ అత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని ఉజ్జగించి నిశ్చింతుండవై సదా అధ్యయనశీలత వారి ఆజ్ఞయులేక ఏకాంతమ ఎమ్మేయిన్ వెడలి తక్కట నీవు గరంబు క్రూరతన్. ఇది పద్యం అన్నమాట. ఇక ప్రతిపదార్థం చూసినట్లయితే అక్కట అయ్యో ఎంతయున్ ఎంతో వృద్ధులు ప్లస్ అయి వృద్ధులై ముసలివారైనటువంటి తల్లిదండ్రులు తమకున్ వారికి నీవు ప్లస్ ఒకరుండవు ప్లస్ నీవు ఒక్కడివి మాత్రమే ఉన్నావు కదా, తెప్పగా గాగన్ ఆధారంగా అంటే నువ్వు ఒక్కడు మాత్రమే ఈ ముసలివారైనటువంటి తల్లిదండ్రులకు ఆధారంగా ఉన్నావు కదా, అత్యంత మిక్కిలి ముదంబునన్ సంతోషముతో బ్రతుకు జీవించేటువంటి తల్లి తండ్రిని అంటే నీవు మాత్రమే ఉన్నావు ఆధారంగా అని ఆలోచించుకొని అత్యంత సంతోషంతో జీవించేటువంటి తల్లిదండ్రుల్ని ఉజ్జగించి విడిచిపెట్టి నీ ప్లస్ చింతుండవు ప్లసే ఏమాత్రము విచారము చింత లేకుండా సదా ప్లస్ అధ్యయన ఎల్లప్పుడూ కూడా వేదాధ్యయనమే చేయాలనేటువంటి శీలతన్ స్వభావముతో అనుజ్ఞ లేక అనుమతి లేకుండా అంటే తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకుండా ఏకాంతము ప్లస్ ఒంటరిగానే ఎమ్మేయిన్ ఏ ప్లస్ మేయిన్ ఎమ్మేయిన్ త్రికసంధి ఏ రీతిగా ఏ విధముగా నీవు ఓ కౌశిక మహర్షి నీవు గరంబు మిక్కిలి క్రూరతన్ కఠినత్వంతో అంటే తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టేసి ఏమాత్రము కూడా మంచి ఆలోచన లేకుండా వారు ఏం చేస్తున్నారు అనేటువంటి ఆలోచన లేకుండా వెళ్ళిపోయావు కదా అని చెప్పేసి దీని యొక్క ప్రతిపదార్థం భావము. ఇది ప్రతిపదార్థం అన్నమాట. ఇక ఈ పద్యం యొక్క భావం చూసినట్లయితే కౌశిక మహర్షి నీ తల్లిదండ్రులు వృద్ధులు ముసలివారు కదా, వారు నీపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు, వారికి నీవే ఆధారం, నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాలని భావించావు కదా, నీ తల్లిదండ్రులు అనుమతి లేకుండా వారిని వదిలిపెట్టి వెళ్ళావు, వారి స్థితిగతులను అంటే ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు అనేటువంటి విధానాన్ని గురించి ఎలాంటి విచారణ చేయలేదు, ఈ కఠినమైనటువంటి ప్రవర్తన నాకు నచ్చలేదు అని చెప్పేసి ధర్మవేదుడు కౌశిక మహర్షితో చెప్పాడనమాట. ఇది మొదటి పద్యం యొక్క భావము. పద్యము ప్రతిపదార్థము చక్కగా చూసి భావం చక్కగా రాసినట్లయితే మనకి 8 మార్కులు వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చక్కగా చదవండి, 8 మార్కులు సంపాదించుకోండి. ధన్యవాదములు.